సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి దాటక సోమవారం తెల్లవారుజామున కృష్ణకు గుండెపోటు రావడంతో సోమవారం అంతా కూడా వైద్యులు చికిత్స అందిస్తూనే ఉన్నారు. కండిషన్ క్రిటికల్ గా ఉందని డాక్టర్లు ప్రకటించారు. మంగళవారం నాడు ఉదయం కృష్ణ కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. కృష్ణ మరణం పట్ల చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో కృష్ణ ఎస్పీబీ మధ్య జరిగిన గొడవ నాటి కాంట్రవర్సీ ఓసారి చూద్దాం. ఎస్పీబీ ఆ సమయంలో ఇతర హీరోలు కమెడియన్లకు కూడా పాటలు పాడుతుండేవారు. అదే సమయంలో కృష్ణకు కూడా కంటిన్యూగా పాడేవారు. అలా తనకు హీరోగా పాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు కమెడియన్లకు ఎందుకు పాడడం అని కృష్ణ అడిగారట. మరో సందర్భంలో రెమ్యునరేషన్ విషయంలో ఓసారి గొడవ జరిగింది. ఆ రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇవ్వండి అడిగారట. అలా రెమ్యునరేషన్ విషయంలో జరిగిన గొడవలో 2 ఏళ్ల పాటు కృష్ణకు బాలు పాడకుండా దూరంగా ఉండిపోయారట. అయితే ఎస్పీబీకి మధ్యలో అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న సమయంలోనే కృష్ణ ఆదుకున్నారు. ఏడాదిలో నావి 6-7 చిత్రాలు వస్తాయి, అవన్నీ నువ్వే పాడు అని ఎస్పీబీకి కృష్ణ భరోసా ఇచ్చారట. అయితే కృష్ణతో జరిగిన గొడవ గురించి ఎస్పీబీ మాట్లాడిన మాటలు ఇవే. ఆయన మాటల్లోనే, ఎప్పుడు హార్ష్గా మాట్లాడని ఆయన నేను ఓసారి ఫోన్లో అలా మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఆ రోజు నుంచే నేను ఆయనకు పాటలు పాడలేదు. కానీ మేం బయట ఎదురుపడినప్పుడు ఎంతో చక్కగా మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇండస్ట్రీ మాత్రం నలిగిపోయింది. కానీ సమస్య పోలేదు. అది సెల్ఫ్ రెస్పెక్ట్ కు సంబంధించింది. కృష్ణ సినిమాది రాజ్కోటి చేస్తున్నారు, వాళ్ళు కూడా బాగా ట్రై చేశారు. నేను చక్రవర్తి గారిది ఆయన కూడా పాడాను అని అన్నాను. వేటూరి సుందర్రామూర్తి వచ్చిన నన్ను కన్విన్స్ చేశారు. విశ్వం గారికి ఆయన పాట రాయను అని భీష్మించుకొని కూర్చున్నారు కదా అని అడిగాను. మరి మీరు ఆయనకు రాస్తారా అని అడిగాను. మేం మళ్ళీ కలవడానికి వేటూరి గారి కారణం. వేటూరి గారి ఫోన్ చేశారు. నేను కృష్ణ గారితో మాట్లాడాను, నీతో కూడా మాట్లాడుతున్నాను, నిన్ను ఆయన ఎప్పుడైనా కలుస్తారట అని వేటూరి గారు అన్నారు. వద్దు, నేనే వచ్చి కలుస్తాను అని పద్మాలయ స్టూడియోకి వెళ్ళాను. స్టాఫ్ అంతా కూడా సైలెంట్ అయింది. ఈయన మన ఆఫీస్కు వచ్చారేంటి అని అంతా అనుకున్నారు. కృష్ణ గారు ఎక్కడ అంటే మీదున్నారు అని అన్నారు. నేను మీదకు వెళ్ళి కలిశాను. నేను జరిగిన వాటి గురించి చెబుతుంటే అవన్నీ వద్దండి, మనం ఈ రోజు నుంచి కలిసి పనిచేస్తున్నామని అన్నారు అంటూ ఎస్పీబీ వివరించి చెప్పారు.